పూలు తెచ్చిన మమ్మకు కాటుక పసుపు కుంకమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. నమస్తే నమస్తే మామ బ్రోస్, నేను మీ నవీన్ రత్నాల. ఈ రోజు విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే రావడం జరిగింది. టెంపుల్ గురించి చరిత్ర ఏం చెప్తుందంటే, కొన్ని యుగాల క్రితం మహిషాసురుడు అనే రాక్షసుని చంపిన ఆదిశక్తి అమ్మవారు ఈ విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి అనే ఎత్తైన కొండపైన స్వయంభుగా కనకదుర్గమ్మగా వెలిసి భక్తులు కోరిన కోరికలు తీర్చుతుందని చెప్తుంటారు. తలనీలాలు ఇవ్వడానికి ఈచ్ పర్సన్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే గుండు చేసే ప్లేస్ ఇది. సో ఈ ప్లేస్ ఎక్కడంటే కృష్ణానది పక్కనే కొండ ఎక్కే దారిలో ఉంటుంది. గుండు చేసుకున్న తర్వాత కృష్ణానదిలో స్నానం చేసి దుర్గమ్మ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. కొందరు క్వశ్చన్ చేస్తారు, దేవుడు మన జుట్టుతో ఏం చేస్తారు, ఎందుకు టెంపుల్కి వచ్చి గుండు చేసుకుంటారంటే, నాకు తెలిసింది ఏంటంటే, దేవుడా నేను కోరిన కోరికను తీర్చు, నీ సన్నిధిలో తలనీలాలు అర్పించుకుంటా అని మొక్కుకుంటారు. ఆ కోరిక తీరిన వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి తలనీలాలు ఇచ్చుకుంటారు. ఇది ఒక విధంగా చెప్తారు. ఇంకో విధంగా ఏంటంటే, తలపైన ఉన్న జుట్టును దేవుని దగ్గరికి వచ్చి తీసేస్తే మన పైన ఉన్న పాపాలను పోతాయని నమ్ముతారంట. సో అందుకే గుండు చేసుకుంటారు. ఎనీవే, దేవుడు అంటే నమ్మకం కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే.